పేదవాడి సొంతింటి కల తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కొమ్మాదిలో 336 ఇళ్ల టిడ్కో ప్రాజెక్టుకు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. మొదటి విడతలో 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 2018లో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టామని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలి ఉన్న పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆడికి ఇచ్చేస్తారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టిడ్కో హౌసింగ్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఒక పండగ వాతావరణంలో మొత్తం కూడా జరుగుతూ ఉంది. ప్రతి పేదవాడికి కూడా సొంత ఇళ్ళు అనేది ఒక డ్రీమ్ అది ఇప్పటికి. అటువంటి సొంత ఇంటి కళ నెరవేరటం అంటే వాళ్ళకి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టంగా దాన్ని భావించాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పేదవాడి యొక్క సంక్షేమం కోసం ఆ రోజు అనేక కార్యక్రమాలకి నాంది పలికి మొత్తం దేశంలోనే ఆ పార్టీ ఒక ఆదర్శంగా అందరికీ ముందు నిలబడిన విషయం మనకు తెలుస్తుంది. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన రోజే సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలని పార్టీ ఫిలాసఫీ చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా అమలు చేసిన ఘనత స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. ఆనాటి నుంచి తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేపట్టిన దగ్గర తర్వాత కూడా అదే బాటలో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తూ మరొక అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకే ఈ టిడ్కో ఇళ్ళు ఏదైతే పేదవాడి యొక్క ఒక కళ నెరవేరుస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో ఈ ఇళ్ళు అందచేత కార్యక్రమాన్ని కూడా అక్కడ చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ ఇళ్ళు తయారైనాయో కొంత ఆలస్యమైంది. యాక్చువల్గా 2019-24 మధ్యలోనే ఇవన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్న కార్యక్రమం ఇది. పాత 2014-19 టైంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా వర్కులు స్టార్ట్ చేసి దాదాపు పూర్తి అయ్యే స్థాయికి వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తిగా ముద్రపోయి దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఎట్లయితే పోలవరం కానీ మిగతా అన్ని కూడా నిర్లక్ష్యం చేశారో అట్లాగే ఈ పేదవాడి యొక్క కళ దాన్ని కూడా మొత్తం చెరిపేసే విధంగా ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ మొన్న ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక ప్రతిష్టాకరణ ప్రాజెక్టుగా దీన్ని భావించి మనం ఆ రోజు ముందు పెట్టామో అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కొన్ని కంప్లీట్ చేసి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. చూసే మనం స్వయంగా ఒక మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్ తోటి అలాగే కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ లేకపోతే పవర్ కానీ మిగతా ఈ సంబంధించిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేట్టుగా ఈ హౌసింగ్ కూడా అందజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో బ్యాలెన్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మొత్తం ఈ హౌసింగ్ కొరత అనేది ఎక్కడా లేకుండా అందరికీ అందించాలని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే మా అధికారులతో కూడా చెప్పాం, ఇప్పుడు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మిగతా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏమున్నాయి అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఇవన్నీ ఒక మోడల్ హౌసింగ్ కూడా చేయాలని ఒక ఆలోచన. అలాగే రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, రాష్ట్రంగా దేశం కాదు ప్రపంచంలోనే ఈరోజు ఏదైతే ఇరాన్ అమెరికా వారితోటి వచ్చిన సంక్షోభాన్ని భారతదేశం చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ గ్యాస్ కొరతని, పెట్రోల్ డీజిల్ కొరతని కొంత ఆందోళన పడుతున్నప్పుడు కూడా వాస్తవానికి ఎక్కడా కూడా కొరత లేకుండా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే హర్ముజ్ జలసంధి నుంచి కూడా మనకు షిప్లన్నీ గ్యాస్ సంబంధించి కానీ లేకపోతే ఇతర ఆయిల్ సంబంధించిన కానీ అన్ని కంటిన్యూగా మన భారతదేశానికి వస్తూ ఉన్నాయి. మన భారతదేశం నుంచి పక్క దేశమైన శ్రీలంక కూడా సహాయం చేసే పరిస్థితిలో భారతదేశం ఉంది. ఒక నిబద్ధత గల ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఆ క్రైసిస్ అనేది మన మీద ఎఫెక్ట్ లేకుండా మనకు తగ్గ అన్ని చేస్తూ ఉన్నారు. అయినా మీరు అన్నట్టుగా అక్కడక్కడ ఈ కొంతమంది చేసే దీనివల్ల ఈ ఆందోళన పడుతున్నారు కాబట్టి దాన్ని మానిటర్ చేయడం కూడా ప్రభుత్వం బాధ్యత.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి ఆ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఎక్కడైతే ఇటువంటి ఆందోళనలు లేకపోతే కొంచెం టెన్షన్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి అవన్నీ కూడా మానిటర్ చేసి ఎక్కడ ఎవరిని కూడా ఆందోళన చెందకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అందించడానికి అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, ఒక భరోసా కూడా ఇవ్వమని చెప్పారు. దాని మీద కూడా ప్రభుత్వం